శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ నెల అంటే మార్గశీర్ష మాసము మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన అంశములను ఇప్పుడు సావధానంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అక్షరాల ప్రకారం చూస్తే చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, కృత్తిక 1వ పాదం ఆ. ఇవి మేషరాశికి సంబంధించిన నామ అక్షరాలు. కొంతమంది అడిగారు కాబట్టి చెబుతున్నాను. నక్షత్రాలు మేషరాశి వారికి ఈ డిసెంబర్ నెల మార్గశీర్ష మాసం ఎలా ఉండబోతోంది, ఆ గ్రహాల అనుగ్రహము అంటే డిసెంబరు 5 నుంచి 3వ స్థానంలోకి వస్తున్నాడు బృహస్పతి. కాబట్టి డిసెంబర్ నెలలో డిసెంబర్ 4 వరకు 4వ స్థానంలో ఉన్న బృహస్పతి డిసెంబర్ 5 నుంచి 3వ స్థానంలోకి వస్తాడు. మేషరాశి వారికి గురువు 3లో ఉన్న 4లో ఉన్న కొంత పెద్ద అదేం లేదు కాబట్టి పర్వాలేదు. విదేశీ ప్రయాణాల వరకు బాగుంటుంది. 12వ స్థానంలో ఉన్న శనైశ్చరుడు ఈ మాసమంతా, అలాగే 11వ స్థానంలో ఉన్నటువంటి రాహువు, 5వ స్థానంలో ఉన్నటువంటి కేతువు, అంటే దాదాపుగా ఈ గట్టిగా కనుక చూసుకున్నట్లయితే ఈ మాసంలో ముఖ్యంగా మేషరాశి వారికి మార్గశీర్ష మాసంలో రాహువు మాత్రం శుభంగా ఉన్నాడు, బుధుడు అర్ధశుభుడు అని చెప్పవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ఈ డిసెంబరు మొదటి వారం ఏదైతే ఉందో కొంత శుభాశుభాల మిశ్రమంగా ఉంటుంది. ఈ మాసం అంతా ఎట్లా ఉంటుంది అంటే పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు, అలానే మరి ఇబ్బందులు కూడా కొంత పెద్దగా ఉండకపోవచ్చు. ఆత్మీయులు మొదలైనటువంటి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అయితే ఈ మాసంలో బాగానే లభిస్తాయి. ముఖ్యంగా ఒకటేంటంటే మేషరాశి యువతి యువకులకు వివాహాది శుభకార్యములు కూడా స్థిరపడే అవకాశం ఉంది. కొంత ఈ డిసెంబర్ నెలలో ఇష్టం లేని నిర్ణయాలు కూడా కొంత అంగీకరించవలసి వస్తుంది మేషరాశి వారు. అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఈ డిసెంబర్ నెలలో కొంత సంతృప్తిని కూడా ఇస్తుంది. ఉద్యోగులు బదిలీ అనేటువంటిది అంటే మీకు బదిలీ ఆప్షన్స్ కనుక ఉంటే కనుక కోరకుండా ఉండడమే మంచిది. ఒకవేళ యాదృచ్ఛికంగా వాళ్ళు బదిలీలు చేస్తే చెయ్యనివ్వండి, కానీ మీరు మాత్రం ఆప్షన్స్ పెట్టుకుంటే తప్పకుండా మేషరాశి వారి యొక్క గ్రహ సంచార స్థితి వల్ల కొంత ఇబ్బంది పడేటువంటి ఆస్కారం కూడా ఉంది. ఇంజనీర్లకు, కాంట్రాక్టర్లకు, లేకుంటే గవర్నమెంట్లో పనిచేసేటువంటి బిల్ పెట్టేటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొంత డబ్బులు అనేటువంటిది ఆలస్యం అవుతుంది. అలాగే మంగళ కార్యములకు సంబంధించి, పెళ్ళిళ్ళకు సంబంధించి సిద్ధం కావచ్చు. ఓర్పుకి ప్రాధాన్యత ఇస్తారు. కుటుంబ సభ్యులతో నిదానంగా మాట్లాడండి. ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆదాయానికి తగినటువంటి ఖర్చులు కూడా మీకు సిద్ధంగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ గోప్యమైనటువంటి విషయములను ఎవ్వరికీ పంచకండి, ఎవ్వరికీ కూడా చెప్పకండి. అంటే వీళ్ళు నా వాళ్ళు అని నమ్మడం కూడా మీకు అంత యోగ్యత కాదు. నూతన ఉత్సాహంతో పనులను డిసెంబర్ 2వ వారంలో చక్కదిద్దుకోండి. కుటుంబంలో కొంత సమస్యలు తీరుతాయి, కొంత ఊరట చెందవచ్చు. మనోవాంఛలు అనేటువంటివి కూడా కొంత ఆలస్యంగా సిద్ధించవచ్చు. అలాగే కొంత డిసెంబరు 18, 19, 20వ తేదీల్లో దూరపు ప్రయాణాలు కనుక చేస్తే కనుక కొంత ఇబ్బందులు ఉండవచ్చు. ఆరోగ్యాన్ని కూడా
జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి కొంత నూతన ప్రయాణములు కానీ లేకపోతే విపరీతమైనటువంటి శరీరానికి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు కానీ ఏమాత్రం కూడా తీసుకోవడం అనేటువంటిది మీకు మంచిది కాదు. అప్పగించిన బాధ్యతలను పరిపూర్ణంగా నిర్వర్తించేటువంటి విధంగా ఉండండి. స్త్రీలకు విశ్రాంతి తక్కువ. కుటుంబంలో కలహాలు ఉండకుండా జాగ్రత్త పడండి. ఎవ్వరితో కూడా ఆదాయానికి ఆర్థిక సంబంధమైనటువంటి విషయములను మీరు పంచడం అనేటువంటిది మంచిది కాదు. వ్యాపారాలు ఆశించినంత స్థాయిలో ఉండకపోవచ్చు. కొంత డిసెంబర్ నెల చివరి వారంలో గ్రహ సంచారము, ఎందుకంటే మేషరాశి వారికి వ్యయంలో ఉన్నటువంటి శని, ఒక ఏకాదశ రాహువు కొంత అనుకూలించటం వల్ల విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణములు మాత్రం మీకు నిర్విఘ్నంగా పూర్తి కావచ్చు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఎవ్వరితోనైనా సామరస్యంగా మాట్లాడే ప్రయత్నములు చేయండి. అలాగే కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగించవచ్చు. అలాగే ప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. మీ రంగాల్లో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. సాహసోపేతమైన నిర్ణయాలు ఈ నెలలో ఎప్పుడు కూడా తీసుకోకండి. కాబట్టి మేషరాశి వారు అజీర్తి, కొంత ఉష్ణ సంబంధమైన వ్యాధులు మొదలైనటువంటివి శరీరానికి సంబంధించి ఇబ్బంది ఉండవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండమని సూచన. రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కలుగకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిందిగా సూచన. విద్యార్థులు బాగా కష్టపడితేనే ఎగ్జామ్స్లో కానీ కెరియర్లో కానీ మంచి అనుకూలమైనటువంటి ఫలితములను పొందుతారు. అలాగే మేషరాశి వారికి మరి పరిహారం ఏమిటి అంటే, కొంత మేషరాశి వారికి గురుబలం అనేటువంటిది చాలా వరకు అవసరము. అందుకే 4 సోమవారాలు 4 గురువారాలు దత్తాత్రేయ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాదులు పెట్టుకోండి. ఎప్పుడు వీలైతే అప్పుడు శనికి అభిషేకాదులు చేయిస్తూ ఉండండి. అలాగే 4 శనివారముల యందు కూడా నువ్వులు కానీ గోధుమలు కానీ మీరు నానపెట్టి నవధాన్యాలను చక్కగా ఆవులకు పెట్టడం వల్ల మరిన్ని మంచి యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. మేషరాశి వారు ఎవరైనా సరే వ్యక్తిగత జాతక పరిశీలన కోసం కింద కనిపిస్తున్న నెంబరుకు ఫోన్ చేయండి, నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగత జాతకంలో ఒక విశ్లేషణాత్మకంగా కూడా చూసి మీకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా వ్యక్తిగత జాతక సంప్రదించాలనుకుంటే మాత్రం కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7 గంటల లోపు కాల్ చేయండి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. మేషరాశి వారికి బాగుండాలి. మేషరాశి వారికి అన్ని దోషాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగాలి అని నేను కూడా ఆశీర్వచనమిస్తూ స్వస్తి. లోకాః సమస్తాః సుఖినో భవంతు.